హలో ఫ్రెండ్స్. ఈరోజు మీ కుటుంబానికి పర్ఫెక్ట్‌గా సరిపోయే ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్‌ని చూపించబోతున్నాం. ఇది రాఘవేంద్ర కాలనీ, కావ్య లేఅవుట్ అని కూడా అంటారు. మన కావలిలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. మీ కుటుంబానికి భద్రంగా, ప్రశాంతంగా జీవించాలనుకునే వారికి ఇది నిజంగా డ్రీమ్ లొకేషన్. మొదట ప్రాపర్టీ ఏరియా హైలైట్స్ చూద్దాం. కావలి టు నెల్లూరు మెయిన్ రోడ్డుకి కేవలం 5 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. 30 అడుగుల విశాలమైన రోడ్లు, చుట్టూ పూర్తిగా నివాస ప్రాంతం, హయ్యర్ కమ్యూనిటీ ఏరియా, సేఫ్ మరియు పూర్తిగా డెవలప్ అయిన ఏరియా. ఇలాంటి లొకేషన్‌లో ఇవాళ ఇల్లు దొరకటం నిజంగా అరుదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, భద్రత, సౌకర్యం అన్నీ ఒకే చోట లభిస్తాయి. అలాగే చాలా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే సాయిబాబా గుడి, ఆంజనేయ స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయి. మొత్తం స్థలం 25 అంకణాలు. 20 అంకణాలు ఇంటి నిర్మాణం, 5 అంకణాలు ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ ఏరియా కోసం మరియు కార్ పార్కింగ్ కోసం వదిలారు. 2 కార్లయితే పార్క్ చేసుకోవచ్చు. వరండాకి గ్రిల్స్ కూడా పెట్టించారు. ఇంటిలో కిటికీలు, సింహద్వారము, తలుపులు అన్నీ కూడా టేక్‌తోనే చేయించారు. చూస్తున్నారు కదా సింహద్వారం ఎంత నీట్‌గా చేయించారో. ఎందుకంటే ఇది ఓన్ కన్‌స్ట్రక్షను. సొంతంగా ఓనర్ కట్టుకున్నది, బిల్డర్ కట్టింది కాదు. అందుకే ఇల్లు చాలా స్ మంచిగా సూపర్‌గా ఉంటుంది. గ్రిల్స్ కూడా చేయించారు ఇంటి వరండాకి. ఇల్లైతే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఒకసారి మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. విశాలమైన హాలు, గెస్టులు వచ్చినా కూడా చాలా స్పేసెస్ కనిపిస్తుంది. చాలా ప్లేస్ ఉంది. పెద్ద హాల్ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇంటికి అందాన్ని రెట్టింపు చేస్తుంది. హాల్‌లో లైటింగ్ సెటప్ కూడా చాలా క్లాసీగా ఉంది. మొత్తం మార్బల్స్ అయితే వేశారు. పెద్ద పెద్ద కిటికీలైతే పెట్టారు. డబుల్ బెడ్‌రూమ్. ప్రతి బెడ్‌రూమ్‌కి మంచి వెంటిలేషన్, పెద్ద పెద్ద కిటికీలు, కబోర్డ్స్ చాలా బాగున్నాయి. అలాగే 3 వాష్‌రూమ్స్ ఉండడం చాలా పెద్ద అడ్వాంటేజ్. పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా పెద్దగా రష్ అయితే ఉండదు. ఇప్పుడు చూశారు కదా! ఇక్కడ ఒక స్పెషల్ రూమ్ సెపరేట్‌గా అయితే ఇచ్చారు. అది పూజా గది. నేటి రోజుల్లో కొత్తగా నిర్మించే ఇళ్లలో పూజా గది ఉండడం లేదు. కానీ ఈ ఇంట్లో సెపరేట్‌గా పూజా గది ఉంది. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు. కావల్ టౌన్‌లో 30,00,000కి, 20,00,000కి ఇల్లులు కావాలని, అవి కూడా రిజిస్ట్రేషన్ కావాలని. నేను ఒక్కసారి ఈ చెప్తున్నాను వీడియోలో. 20,00,000కి, 30,00,000కి మనకి కావలిలో మంచిగా ఉండే ఇల్లులు రావు. ఎందుకంటే మేము ప్రతిరోజు తిరుగుతానే ఉంటాం. అన్ని కాలనీలు తిరుగుతా ఉంటాం. అన్ని ఏరియాలు తిరుగుతా ఉంటాం. ఎక్కడైనా సరే ఒక 20 అంకణాల ఇల్లు, టోటల్ వర్క్ కంప్లీట్ అయిన ఇల్లు మనకు కానీ కావాలి అంటే కనీసం 60,00,000 నుంచి 80,00,000 దాకా పెట్టాలి. అది ఏరియాని బట్టి రేట్ ఉంటది. మీకు అంతకంటే తక్కువకొస్తుంది అంటే అక్కడ ఏదో ఒకటి తక్కువైతేనే మనకు తక్కువకైతే ఇస్తారు. ఏదో ఒకటి లోపం ఉండటమో, లేకపోతే అంకణాలు తక్కువ ఉండటమో, ఆ రోడ్డు ఇరుగ్గా ఉండటమో ఏదో ఒకటి ఉంటే మనకు తక్కువ ఇస్తారు. అది చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు 40,00,000కి, 45,00,000కి, 30,00,000, 35,00,000కి మనకు కావలి టౌన్‌లో రిజిస్ట్రేషన్ అయ్యే ఇల్లు రావు. ఒకవేళ మీకు తక్కువ రేట్‌లో కావాలంటే మనం ఇందిరమ్మ కాలనీకి, లేదంటే జగనన్న కాలనీకి, ఇంకో కాలనీకో కాలనీలో ఎక్కడైనా నాన్ రిజిస్ట్రేషన్ ఇల్లు వస్తాయి. అలాగే వెంగళరావు నగర్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఇళ్ళైతే వస్తాయి. అక్కడ కూడా రేట్లయితే రిజిస్ట్రేషన్ ఎంత రేట్ ఉందో అంతే రేట్ అక్కడ ఉంటాయి. ఎక్కడైనా సరే మనకు మంచి ఇల్లు కావాలంటే 60,00,000 నుంచి 80,00,000 దాకా పెట్టాలి. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఇది 67,00,000 చెప్తున్నారు. స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇల్లు ప్రైమ్ లొకేషన్లో తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి. మేము మీకు ఫ్రీ సైట్ విజిట్ పెడతాము. అలాగే ఇంటిని మేము మీకు చూపిస్తాము. మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తాము. అలాగే మా కావల్ రియల్ ఎస్టేట్ దగ్గర 10,00,000 నుంచి ఎంతకైనా ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. మీకు ఓపెన్ ప్లాట్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కావాలి అన్ని ఏరియాల్లో ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ దాకా మీకు ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో మేము చూపించగలం. అలాగే ఇల్లులైతే మీ బడ్జెట్ మాకు చెప్పండి. మీకు ఎలాంటి రిక్రూట్మెంట్ ఉందో చెప్పండి. మీకు
తగినట్టుగా మీకేం కావాలో అలాంటి ఇళ్ళైతే మేము మీకు చూపిస్తాము. స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్‌కి కాల్ చేయండి. మీకెప్పుడూ అందుబాటులోనే ఉంటాము. థ్యాంక్ యూ.